వెదర్ చాలా చల్లగా ఉంది కదా! అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా! ఎవరికైనా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈరోజు. ముందుగా ఉడికించిన చికెన్ తీసుకొని 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా యాడ్ చేసుకోవడం ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఏముంది చెప్పండి, 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల మన స్పైసీనెస్ చాలా బావుంటుంది మన పకోడీలోకైతే. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. స్మెల్ కానీ అంతా బాగుంటుంది. ఆ తర్వాత స్మూత్‌గా కలుపుకోండి, ఎక్కువ కలపకండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. బాగా హీట్ ఎక్కనివ్వాలండి. అప్పుడే మనకు చికెన్ పకోడీ చాలా బాగా వస్తుంది. అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఎనీవే ఇంతవరకు నా వీడియో చూసారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎనీవే నేను కొంచెం కొంచెంగా అయితే పకోడీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్‌లోకి. అసలు చికెన్ లవర్స్‌కి చికెన్ అంటే ఒక పండగ లాంటిది కదా చెప్పండి. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా! అసలు వెదర్ చాలా కూల్‌గా ఉంది కదా! అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కుతుంది కదా! నాకైతే భలే అనిపిస్తదండి. బయట ప్రిపేర్ చేసేదానికన్నా మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పకోడీ అయితే నాకసలు భలే అనిపించిందండి. ఫిదా అయిపోయాను నేనైతే. ఇంకెప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనిపించింది నాకైతే. ఎనీవే లాస్ట్‌లో ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే డెఫినెట్‌గా లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.